బార్లీ ఇడ్లీ. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉంది నేమే. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మీరు అన్నట్టుగానే బార్లీ కూడా మనం నానబెట్టుకున్నామా? ఎస్, అవును. బార్లీ అండ్ అలాగే మినపప్పు నానబెట్టేసుకున్నాం. ఇంకా మనకి మెంతులు కూడా ఉన్నాయి, నూనె, ఇంకా సాల్ట్ కొంచెం, మనకు ఫ్రూట్ సాల్ట్ కూడా, అంటే అది కొంచెం స్వెల్ అవ్వడానికి. దానికి ఈ మెంతులు ఏంటి అంటే మెంతులలో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో బౌల్ మూమెంట్స్ కి కానీ లేదంటే కాన్స్టిపేషన్ తగ్గించడానికి కానీ ఫైబర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, సో ఫస్ట్ ఒక మిక్సీ జార్. ఓకే, అలాగే ఒక స్పూన్, సో ఫస్ట్ మినపప్పు, ఆల్రెడీ మనం దీన్ని నానబెట్టేసాము. మినపప్పు కొంచెం, అలాగే బార్లీ కూడా, ఇది కూడా మనం ఆల్రెడీ సోక్ చేసినాం. ఓకే, ఈ బార్లీ ఎంతసేపు నానబెట్టుకోవాలి మనము? సో ఇది ఒక 5 to 6 hours. ఓకే, సేమ్ మినపప్పు లానే అయితే. యా, అంటే బార్లీ వల్ల మనకి ఏంటి బెనిఫిట్? సో బార్లీ వల్ల మన బాడీ చక్కగా డీటాక్స్ అవుతుంది, అండ్ అలాగే డైజెషన్లో కానీ, అండ్ ఫుడ్ బౌల్ మూమెంట్ కానీ, అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అది తగ్గిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఉమ్మునీరు అంటారు కదా, సో ఉమ్మునీరుని మెయింటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది, బాడీని డీటాక్స్ చేయడంలో, అండ్ అలాగే మంచి డైరెటిక్ లాగా కూడా పనిచేస్తుంది, అండ్ కాన్స్టిపేషన్ ని కూడా తగ్గిస్తుంది. ఓకే, అలాగే కొన్ని మెంతులు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. సో ఇదొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే సో యూజువలీ మనం ఇడ్లీ పిండిలోకి రవ్వ వేసుకుంటాం కదా. యా, సో దాని బదులు మనం ఇక్కడ బార్లీ వేసుకున్నాం. ఇడ్లీ రవ్వ ప్లేస్ లో మనం బార్లీ వేసుకున్నాం. ఓకే, సో అలా కాకుండా మనము నార్మల్ గా రాగి కానీ కీన్వా కానీ అలా కూడా వేసేసుకోవాలి. అలా కూడా వేసుకోవచ్చా? యా, ఓకే ఓకే. సో ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం లైట్గా. సరిపోతుంది. అలాగే ఇంకొక స్పూన్. సో సాల్ట్ అండ్ ఫ్రూట్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతలోపు మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. అలాగే సో ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. ఓకే, దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. అండ్ డైజెషన్ ఇష్యూస్ అనేది మనం అనుకున్నట్లుగా చాలా చాలా కామన్ అయిపోతుంది. ఇది పిల్లల్లో కూడా, కిడ్స్ లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవును, సో ఎక్కువగా ఎవరైతే ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ చాక్లెట్స్, చిప్స్ అలా ఫుడ్ తింటా ఉంటారో వాళ్ళకు కూడా డైజెషన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ వాటర్ కంటెంట్ కూడా కొంచెం తక్కువ తీసుకునే వాళ్ళకి కూడా ఇష్యూ ఉంటుంది. యా, డెఫినెట్ గా వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు, అండ్ అలాగే స్లీప్ డిసార్డర్స్ ఉన్నప్పుడు, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు, ఆ టైంలో కూడా మనకు ఈ డైజెషన్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇడ్లీ ప్లేట్ కి కూడా ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకుందాం కొంచెం. ఇప్పుడు మనము బ్యాటర్ కూడా వేసేసుకుందాం.
స్టీమర్లో పెట్టేసుకుందాం. సో పల్లవి, మన ఇడ్లీస్ రెడీ అయ్యేలేదో చూద్దామా? యా, చూసేద్దాం. పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయే పల్లవి. ఇంకేమైనా యాడ్ చేస్తుందా? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా, బార్లీ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. ఓకే, బార్లీ ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బార్లీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బార్లీ, నానబెట్టిన మెంతులు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్. బార్లీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బార్లీ, నానబెట్టిన మెంతులు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సరిపడా నీళ్లు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బార్లీ ఇడ్లీ రెడీ.